ఈటనే అలా చూస్తున్నావు. ఆ తాటి చెట్టుని చూస్తుంటే తాటికాయలు తినాలని మనకు. ఇది తాటికాయల సీజన్ కాదు కదండి, మనకి తాటికాయలు దొరకడానికి. అవును కదా. యాక్చువల్గా ఒకసారి యేసయ్య తన శిష్యులతో కలిసి బేతనీ అనే గ్రామంలో వెళ్తున్నారంట. వెళ్తుంటే దారి మధ్యలో యేసయ్యకి ఆకలేసి ఏముందా అని చూస్తే దూరంలో ఒక అంజూరపు చెట్టు కనిపించింది. చూడడానికి ఫుల్ లీవ్స్ కలిగి చాలా బాగుంది చూడడానికి. దగ్గరికి వెళ్ళి చూస్తే ఒక్క ఫ్రూట్ కూడా లేదంట. లేకపోతే దేవుడికి చాలా కోపం వచ్చింది. యాక్చువల్గా ఒక్క ఫ్రూట్ కూడా లేదు, ఎందుకో తెలుసా? అది ఆ సీజన్ కాదు, ఆ యొక్క అంజూరపు చెట్టు యొక్క సీజన్ కాదు. కానీ యేసయ్యకి దానికి ఏ ఫ్రూటు లేదు, నాకు కావాల్సింది ఇవ్వలేదని చెప్పి కోపం వచ్చి ఆ యొక్క చెట్టుని శపిస్తారనమాట. మనం కూడా మన యొక్క అవుటర్ అపీరెన్స్ చాలా బాగుంటుంది. మన యొక్క డ్రెస్సింగ్ స్టైల్ కానీ లేకపోతే బయట అందరితో ఉండే విధానం కానీ చూసి బయటికి నవ్వుతూ హాయ్ బాగున్నారా అని చెప్పుకునే విధానం అవన్నీ చూస్తే చాలామంది చాలా మంచోళ్ళు వీళ్ళు, లేదంటే వీళ్ళు చాలా నీతిమంతులు, లేదంటే వీళ్ళు దేవుళ్ళు బాగా ఎదిగిన వాళ్ళు అనిపిస్తుంది. కానీ వాళ్ళ ఇన్నర్ క్యారెక్టర్ కనుక మనం చూస్తే, వాళ్ళ హార్ట్ కనుక చూస్తే ఎప్పుడు కూడా కొళ్ళి, కుతంత్రత, అసూయ, ఈర్ష ఇవన్నీ కలిగి ఉంటారనమాట. దేవుడు అంటున్నాడు నీ యొక్క అవుటర్ అపీరెన్స్ ఎలా ఉన్నా సరే ఇన్నర్ క్యారెక్టర్ మాత్రం చాలా ముఖ్యం అని చెప్పి దేవుడు చెప్తున్నాడు అనమాట. మనం ఎప్పుడు కూడా ప్రేమ కలిగి ఉండాలి, ఇతరులకి మనం ఒక ఫలభరితంగా ఉండాలి. మనతో ఎవరైనా మాట్లాడితే పాజిటివ్ వైబ్స్ రావాలి. నీ యొక్క సీజన్ ఏదైనా అవ్వచ్చు, అంటే నువ్వు ఉన్న పరిస్థితి ఏదైనా అవ్వచ్చు. నీకు అప్పుడే వర్క్ స్ట్రెస్ ఉందో, లేదంటే చాలా చిరాగ్గా ఉండొచ్చు, లేదంటే చాలా ఆనందంగా కూడా ఉండొచ్చు. కానీ నువ్వు ఎలాంటి మూడ్లో ఉన్నా సరే, నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా సరే, నీ వల్ల అవతల వాళ్ళు బాధపడకూడదు. నీ నుండి అవతల వాళ్ళకి మంచి ఫ్రూట్ వెళ్ళాలన్నమాట, పాజిటివ్ వైబ్స్ వెళ్ళాలి. దేవుడికి అందుకే కోపం వచ్చింది. చూడడానికి చాలా గ్రీన్గా ఉంది ఫుల్ లీవ్స్తో, కానీ దాని నుండి ఒక్క ఫ్రూట్ కూడా లేదు. కాబట్టి మనం కూడా ఎలా ఉండాలంటే మన అవుటర్ అపీరెన్స్ బాగుండడం మంచిదే, కానీ ఇన్నర్ క్యారెక్టర్ అనేది చాలా పర్ఫెక్ట్గా దేవుని యందు ప్రేమ కలిగి, ఇతరుల మీద ప్రేమ కలిగి పరిశుద్ధంగా ఉన్నట్లయితే మనం కూడా ఇతరులకి మంచి ఫ్రూట్ ఇచ్చే వాళ్ళంగా ఉంటాం. కాబట్టి మనం ఎప్పుడు కూడా అలా ఉందాం. గాడ్ బ్లెస్ యూ.